అమ్మలుగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ నోరార పిలిచిన పలికెడి అమ్మ శ్రీ కనకదుర్గమ్మ కాకినాడ సంత చెరువు వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారు ఎంతో ప్రసిద్ధి. కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారంగా కాకినాడ నగర ప్రజలు భావిస్తారు. అలాంటి అమ్మవారికి ఆషాఢ త్రయోదశి సందర్భంగా శాకాంబరి అలంకారం చేశారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవార్లకు కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, వేప కొమ్మలతో శాకాంబరిగా అలంకరిస్తారు. అలా చేస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, కరువు కాటకాలు ఉండవని, అమ్మవారు ప్రశాంతంగా మారుతుందని భక్తుల నమ్మకం. ఆలయ కార్యనిర్వహణాధికారి యోగా సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు కిరణ్ అత్యంత సుందరంగా అమ్మవారికి జీవకళ ఉట్టిపడే విధంగా కూరగాయలతో అలంకారం చేశారు. ఇది చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మను ఆ అలంకారంలో చూసి మురిసిపోతున్నారు, తరించిపోతున్నారు. సంత చెరువు వద్ద వేంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఈ రోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారు శాకంబరి అవతారంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారిని చూసేందుకు భక్తులు కూడా వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా అయితే అమ్మవారిని చూసేందుకు వస్తున్నారు. అసలు ఆలయ విశిష్టత ఏంటి, అసలు ఆషాఢంలోనే అమ్మవారికి శాకంబరిగా ఎందుకు ఇలాగా అమ్మవారికి అయితే దర్శనమిస్తారు అన్నది మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి అసలు శాకంబరి అవతారం అంటే ఏంటి సార్? ఈ ఆషాఢ మాసానికి మనకి ప్రారంభమైపోయి ఉత్తరాయణ వెళ్ళిపోయి దక్షిణాన్ని వస్తుందండి. ఈ కాలంలో ఈ వర్షాలు ఇవన్నీ ఋతుమాత్రలు ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటాయి. దాని మూలన ఏంటంటే ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజుని అమ్మవారికి శాకంబరి చేసి ఈ శాకాంబరి ప్రసాదాన్ని అందరికీ ఖర్చుపెట్టి తినడం వల్ల దానివల్ల ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు అని ఉద్దేశం. సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు, సుఖంగా ఉండాలని కోరుకుంటూ మేమందరం ఈ ప్రతి చోట ప్రతి అమ్మవారి గుళ్ళోనూ ఈ అలంకారం చేసి మొత్తం చేసి ఇది చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం దానివల్ల ఉపయోగం అది ఆరోగ్యంగా ఉండాలండి. మెయిన్ ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళిన దంపతులను కూడా వేరుగా ఉంచి వాళ్ళకి ఈ కూరగాయలు వాళ్ళు తినడం వల్ల వాళ్ళకి సంతాన ఆరోగ్యం శుభ్రం మంచి సంతానం కలగాలని చేస్తూ ఉంటారండి. అయ్యా, ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏంటి? అమ్మవారిని ఫస్ట్ మొట్టమొదటి వేరుగా ఉండేది. ఇది కొత్త కట్టి మన దేవినాథ్లో ప్రారంభం చేశారు. అక్కడ ఏమో వీళ్ళెవరో రిక్షా యూనియన్ కట్టారు. దాన్ని ఎలా డెవలప్ అయిన నెమ్మదిగా ఎన్నో మంచి ఏర్పాటు అయింది. ఇది ఇక్కడ విశిష్టత. అమ్మవారికి మంచి పవర్ఫుల్ అండి. ఓ జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, రొంపు వచ్చినా, జ్వరాలు వచ్చినా, ఏమొచ్చినా అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక నిమ్మకాయ తీసుకుని పెడుతూ ఉంటారు. తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉపయోగించుకున్న వల్ల వాళ్ళకి తగ్గుతుంది అని బాగా నమ్మకం. ప్రతి శుక్రవారం కూడా బాగా జనం వస్తారు. ఈ ఆషాఢ మాసంలో మనకి ఈ శుక్రవారం ఇల్లు పడింది మనకు అలంకారం చేయడానికి. ఆ కారణంగా ఈ విధంగా చేసామండి. అమ్మవారి శాకంబరంలో దర్శనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని అమ్మవారి కృపకి భాగ్యులు కావాలని కోరుతున్నాం. కాకినాడ నగరం సంత చెరువులో ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానంలో ఈ ఆషాఢ బహుళ త్రయోదశి నాడు శాకంబరి అలంకరణ జరుగుతుందండి. ఈ నగరంలో ఈ దేవాలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. అమ్మవారు కూడా కోరిన కోరికలు తీర్చే తల్లిగా బాగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు సుమారుగా 40 సంవత్సరాల క్రితం స్థాపించబడిన దేవాలయం ఇది. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందింది. ఈ ఏడాది అయితే ఇప్పుడే ఈ గత సంవత్సరం అక్టోబర్లో విజయదశమికి పునఃప్రతిష్ఠ చేసి ఎంత డెవలప్ అయిందమ్మా. ఇది ఫస్ట్ శాకంబరి, కొత్త దేవాలయం కట్టాక ఇదే ఫస్ట్ శాకంబరి. దీనికోసం కాకినాడ సిటీ శాసనసభ్యులు గౌరవనీయులు వనబాటి కొనబాబు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా దర్శనం అయ్యేలాగా, అందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా ప్రత్యేకంగా అలంకరణ కూడా ప్రత్యేకంగా అందరినీ భాగస్వామ్యం చేశారు. భక్తులందరూ వచ్చి నిన్న నుంచి గత 5 రోజుల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీల యొక్క మొత్తం భక్త బృందం అంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి ముఖ్యంగా కూటమి సభ్యుల్లో భక్త బృందాలందరూ ఇక్కడే ఉండి వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. నిన్న ఉదయం నుంచి ప్రారంభించి ఈ రోజు అంతా కూడా ఇక్కడే అవుతుందమ్మా. ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 8 గంటల నుంచి ఫ్లోటింగ్ వస్తుంది. క్యూ లైన్స్ భక్తులు పెరుగుతారు. ఓ పక్క వర్షం ఉందమ్మా. లేకపోతే ఈ పాటికే రద్దీగా ఉండేది తెల్లవారుజాము 5 గంటల నుంచే. ఈ వర్షం వల్ల భక్తులు కాస్త ఆగారు. వర్షం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఏమీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఏదో అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదండి, అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి అన్నది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మనం చూస్తున్నాం వివిధ రకాలతో పండ్లతో, కాయగూరలతో, ఆకులతో అమ్మవారిని అయితే చక్కగా చిట్టడిలా తయారు చేశారు. అమ్మవారిని చక్కగా అలంకరించారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అయితే భక్తులు కూడా వస్తున్నారు అమ్మవారి దగ్గరికి. అంటే ఒక్కసారి అమ్మవారిని ఒక కోరికను కోరుకోమంటే ఆ కోరిన వెంటనే అమ్మవారు తీరుస్తారు. అంతేకాకుండా ఇక్కడ విశిష్టత కూడా ఉంది. ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్న, అమ్మవారి దగ్గర కొన్ని నిమ్మకాయ తీసుకెళ్లి ఇంటి దగ్గర పెట్టుకున్న ఎటువంటి శత్రు దోషాలు గానీ, అంటే మనం చేసే వ్యాపారం కూడా వృద్ధి చెందుతుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం చెప్పచ్చు. మీరు ఎవరైనా సరే ఇక్కడ దగ్గరలో ఉంటే కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అమ్మవారు ఈ రోజు కనకదుర్గ అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నారు.